మీకు సమర్పిస్తున్న వారు ఆర్ఆర్ పాన్ మసాలా. ఇల్లున్న వారి మనసు ఎల్లప్పుడూ కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. దేశంలో నిశ్శబ్ద యుద్ధం మొదలైందా? ఆహారం పేరుతోనో, ఆవు పేరుతోనో, మతం పేరుతోనో, కులం పేరుతోనో, విషయం ఏదైనా దళితులు, మైనారిటీలపై, మహిళలపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా నిరసన సెగలు రేగుతున్నాయి. ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది. మరి చాప కింద నీరులా మొదలైన ఈ నిశ్శబ్ద నిరసన రణం సర్కార్కు కనువిప్పు కలిగిస్తోందా? ప్రభుత్వం మెడలు వంచి ప్రజలంతా ఒకటేనని తెలిసేలా చేస్తుందా? ఈ నిశ్శబ్ద విప్లవం ఎక్కడికి దారితీస్తుంది? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రజనీష్ గారు, ఇక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సుదర్శన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా రజనీష్ గారు చెప్పండి, ఈరోజు ఏ రాజకీయ పార్టీ ఒక పిలుపు ఇవ్వలేదు, ఏ స్వచ్ఛంద సంస్థ ముందుకు రాలేదు. కేవలం ఒక సినీ నిర్మాత ఢిల్లీలో, అదేవిధంగా బీహార్ ట్రైన్లో జరిగిన ఘటనలపై స్పందించి సోషల్ మీడియాలో ఇచ్చిన ఒక పిలుపు, నాట్ ఇన్ మై నేమ్ పేరుతో ఇచ్చిన ఒక పిలుపుకి ఈరోజు మెట్రో నగరాలు అన్ని చోట్ల, ముంబై కానీ, ఢిల్లీ కానీ, అదేవిధంగా ఈవెన్ హైదరాబాద్లో కానీ వేల మంది నిరసనకారులు పాల్గొన్నారు మౌనంగా. ఈరోజు దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు, గో సంరక్షణ పేరుతో కానీ, అదేవిధంగా మైనారిటీల మీద దాడులు, మహిళల మీద వాళ్ళ వేషధారణ మీద దాడులు, వీటన్నిటికీ వ్యతిరేకంగా వేల మంది పాల్గొన్నారు. ఎందుకంటారు? నిజంగా అంత వ్యతిరేకత ఉందా ప్రజల్లో? ఖచ్చితంగా ఉందండి. అయితే ఈరోజు మనం చూసినట్టయితే ఎక్కడైతే ప్రభుత్వం సంపూర్ణంగా విఫలం చెందుతుందో, ఎక్కడైతే ప్రభుత్వ యంత్రాంగం మరి పనితీరు సరిగా ఉండదో, సంపూర్ణంగా ఎప్పుడైతే మరి చూసి చూడనట్టు నిమ్మకు నీరేసినట్టు ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో అప్పుడప్పుడు ప్రజలు ఉద్యమిస్తారని చెప్పేసి ఈ సంఘటన మళ్ళీ మనకు ఒకసారి గుర్తు చేస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే జునైద్ ఏదైతే ఈద్ తన పండుగ తన కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పేసి మరి హర్యానా నుంచి ఢిల్లీకి పోయి అక్కడ తన కావాల్సినటువంటి మరి బట్టలు కానివ్వండి, ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానివ్వండి, వాళ్ళ అన్నదమ్ములతో కలిసిపోవడం జరిగింది. అయితే కేవలం అతను ఒక ముస్లిం అనేటువంటి ఒక కారణం వల్లే అక్కడ కూర్చున్నట్టు వాళ్ళు అతన్ని అవమానించి, అతన్ని అసహించుకొని, అతన్ని ఒక తీవ్రవాదని పిలిచి పాకిస్తాన్కి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి అవమానించి మరి రెచ్చగొట్టి ఇప్పటికీ కూడా ఆ అబ్బాయి స్పందించకపోతే మరి భౌతిక దాడి చేసి ఆ అబ్బాయి మరణానికి కారణం కావడం జరిగింది. అయితే జునైద్ ఇద్దరి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకొని ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఈ సంఘటన చాలా ఒక దురదృష్టంగా మనము భావిస్తూ ప్రజాస్వామ్యంలో మరి ఒక ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భారతదేశంలో ఈరోజు ముస్లింల వాళ్ళ సంఖ్య చూస్తే 18% వాళ్ళ పాపులేషన్ ఉంది, వాళ్ళ జనాభా ఉంది. ఇప్పుడు భారతదేశంలో 18% పాపులేషన్కి మీరు ఎటువంటి వాళ్ళను ఒక సంపూర్ణంగా వాళ్ళని సురక్షితమైనటువంటి వాతావరణంలో వాళ్ళు జీవించే విధంగా, వాళ్ళు ముందుకు పోయే విధంగా చూసేటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. భాషకు కానివ్వండి, లేకపోతే ప్రాంతానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ మతానికి కానివ్వండి విభజించి పాలించనే సిద్ధాంతం ఏదైతే బీజేపీ ఇప్పుడు అవలంబిస్తుందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అదేవిధంగా మనం చూసినట్టయితే మరి సభా దివాన్ ఏదైతే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఉందో, సామాజిక స్పృహ కలిగినటువంటి ఆమె కూడా ఒక జర్నలిస్టే, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఏ విధంగానైతే కేవలం దీన్ని ఫస్ట్ ఢిల్లీలో ప్రారంభిద్దాం అనుకున్నారు, మరి సోషల్ మీడియా వ్యతిరేకత ఉంది కాబట్టే ప్రజలు అప్రమత్తం అయిపోయి ప్రజలు వాళ్ళకి వాళ్ళు అంతా ఐక్యమై కలిసేసి మరి అలహాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, బాంబే కానివ్వండి, అంటే ముంబై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అలహాబాద్, ఇతర భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అన్ని ప్రధానమైనటువంటి నగరంలో వేల సంఖ్యలో మరి విద్యార్థులు కానీ, వేరే మహిళలు కానీ, మరి వేరే యువకులు కానీ రావడం జరిగింది. వచ్చి దీన్ని సంపూర్ణంగా మరి దీన్ని ఒక సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకోటి చూసినట్టయితే ఇప్పుడు ఏ విధంగానైతే మరి అమ్మాయిలకి, మహిళలకి సురక్షితం లేదు, ఇటు మగవాళ్ళకి సురక్షితం లేదు, ఇటు ప్రజలకి ఏమాత్రం సురక్షితం లేదు. ఇటువంటి ఈరోజు ఒక ఏదైనా కానీ గోరక్ష చేయాలనుకున్నది హిందుత్వ ధర్మం ప్రకారం మీరు చేసుకోండి, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలని అవగాహన కల్పించి స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొనే విధంగా ఉండాలి, కానీ వాళ్ళపైన ఆంక్షలు పెట్టి కొట్టుతాము, చంపుతాము అనే విధంగా ఉండొద్దు. ఇదే విధంగా మరి ఇంకోటి మనం చూసినైతే మొన్న 27 తారీఖు కూడా మనము చూసినట్టయితే ఇటువంటి పరిస్థితే జార్ఖండ్లో, ఈస్టర్న్ జార్ఖండ్లో మరి ఒక వ్యక్తిని కేవలం అనుమానం ఉండే తనని కొట్టి బాగా తన ఇల్లు మొత్తం తగలబెట్టడం జరిగింది.
వాళ్ళ భార్యని వాళ్ళ అక్క చెల్లెలని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేయడం జరిగింది. సో ఇటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైట్, శ్రీధర్ గారు చెప్పండి. నేను ఇంతకు ముందే అడిగా, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక పిలుపు ఇవ్వలేదు. ఎవరు నిన్న ఈరోజు జరుగుతున్న నిరసనలు, అదేవిధంగా సోషల్ మీడియా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలకి, అదేవిధంగా ఏ స్వచ్ఛంద సంస్థ కూడా దీనికి సంబంధించి మత సంస్థలు కానీ ఎవరూ పిలుపు ఇవ్వలేదు. కేవలం ఒక చిన్న నిర్మాత, డాక్యుమెంటరీ నిర్మాత ఇచ్చిన పిలుపుతోటి మెట్రో నగరాల అంతట్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. నాట్ ఇన్ మై నేమ్ అని. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదా? గవర్నమెంట్ అండతో రెచ్చిపోతున్న గో సంరక్షకులు, అదేవిధంగా అసహనం పేరుతోటి రెచ్చిపోతూ ఉన్న మిగిలిన వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మైనారిటీల మీద కానీ, మహిళల వేషధారణ మీద కానీ, తినే తిండి మీద, వీటన్నిటి మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కాదంటారా ఇది? అంటే ఏదైతే ప్రాణాలు కోల్పోయిన జోయద్ కానీ అన్సారీకి కొంత జార్ఖండ్లో ఎవరైతే అన్సారీకి ఇబ్బంది కలగడం కానీ ఇవన్నీ కూడా నేను ఖండిస్తున్నాను. అందులో సెకండ్ థాటే లేదు. వెరీ క్లియర్ కట్, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఇంచుమించుగా అందరూ భారతీయులే. వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. వాళ్ళ రిలీజన్కి, వాళ్ళకి కస్టమ్స్కి, వాళ్ళ కల్చర్కి, వాళ్ళకి ట్రెడిషన్స్కి, వాళ్ళు తినే వ్యవహారాలన్నిటికీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉన్నది. అందులో సెకండ్ థాట్. అదేవిధంగా ప్రభుత్వాలు కానీ, జ్యుడిషియరీ కానీ వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. ఒకటి మటుకు ఏకీభవించాలి ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కొంచెం దాడులు జరుగుతున్నాయో అవి కొంత హిందుత్వం అనేవాళ్ళు పేరు చెప్పుకుని చేసేవాళ్ళు ఎక్కువ శాతం ముస్లిమ్స్ మీద జరగడం అన్నది కనబడుతున్నారు నెంబర్స్ ప్రకారంగా చూస్తే. ఇదివరకు జరగలేదంటే ఇదివరకు కూడా జరిగినాయి. బట్ ఏంటంటే ఏ శాతం ఏదైతే ఉన్నదో ఆ శాతం పెరిగింది. అది అందరూ కూడా భారతీయులు అన్నవారు అందరూ కూడా ఖండించాలి. దానికి ఏవైతే మెజర్మెంట్స్ తీసుకోవాలో ప్రభుత్వాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవని, తెలంగాణ అవని, లేకపోతే ఉత్తరప్రదేశ్ అవని తీసుకోవాలి. నిన్న యోగినాథ్ ఎవరైతే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక ఇంటర్వ్యూ ఒక ఛానల్కి ఇవ్వడం జరిగింది. ఆయన నిలదీశారు ఆ ఛానల్ ఎడిటర్ మేజర్గా 2-3 కారణాలు నిలదీసిన దాంట్లో మేజర్గా ఏంటంటే రోమియో స్క్వాడ్ ఒకటి దాన్ని నిలదీశారు. రెండోది ఏంటంటే ఈ గో సంరక్షణని మీరు కంట్రోల్ చేయడం అన్నది. ఆయన చెప్పడం ఏంటంటే రోమియో స్క్వాడ్లు ద్వారా అమ్మాయిలను ఏడిపించేవాళ్ళు ఇదివరకు ఎక్కువ శాతం అదని 13 లక్షల మందిని అరెస్ట్ చేయడం అంటూ జరిగారంట. అందులో 8 లక్షల మందిని వార్న్ చేసి వదిలేశారంట. ఒక 5 లక్షల చిల్లర మందినేమో పేరెంట్స్ పిలిపించి పోలీస్ స్టేషన్కి మళ్ళీ చెప్పి హ్యాండ్ ఓవర్ చేశారంట. ఒక 20,000 వరకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారట. ఇది రోమియో స్క్వాడ్ ద్వారా జరిగిన యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. దానివల్ల అంటే అటు అమ్మాయిలు ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే రోమియో స్క్వాడ్లో ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు కూడా కలిపి ఫిగర్స్ అవి. అదేవిధంగా ఏదైతే గోమాంసం కానీ, బీఫ్ కానీ ఇలా ఇవన్నిటికైనా కొంత ఇబ్బందికరమైన ఇష్యూసే. దాని గురించి కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పారు. ఎందుకు ఉత్తరప్రదేశ్ సీఎం గారు చెప్పింది అంటే, మేజర్గా ఆయన బీజేపీ నుంచి చీఫ్ మినిస్టర్ అయ్యారు, పెద్ద రాష్ట్రం కూడా అయ్యింది, ఎక్కువ మరణాలు కూడా ఆ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ సీఎం గారు ఏమన్నారు అన్నది ప్రజల్లోకి వెళ్తే, ఎస్ నా వరకు కొంత ఫెయిల్యూర్ ఉంది అడ్మినిస్ట్రేషన్లో. బట్ మీరు ఒకటి గ్రహించండి, గత సంవత్సరాల్లో ఈ ఫెయిల్యూర్ అన్నది నేను 100 రోజుల్లో నా ఫెయిల్యూర్ కాదు. గత సంవత్సరాలు ఏ విధంగా జరిగినాయో దాని కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు జరుగుతున్నాయి. బట్ నేను కంట్రోల్ చేస్తాను, లా అండ్ ఆర్డర్ కూడా నేను కంట్రోల్ చేస్తానన్నారు. ఒక్కటి మటుకు ఏ రాష్ట్రం అయినా ఏ దేశం అయినా సరే రీజనబుల్ ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళు తినే వ్యవహారాలు అవన్నీ. ఒక్కటి మటుకు ఈ నాన్ వెజిటేరియన్కి వచ్చే వరకు స్లాటర్ హౌసెస్ పర్మిషన్ సరిగా ఉండాలి, దాని క్లియరెన్సెస్ సరిగా ఉండాలి, డిస్పోజల్ సరిగా ఉండాలి. ఎక్కువ శాతం ఏమవుతున్నదంటే భారతదేశం హైదరాబాద్లో కూడా మనకున్న స్లాటర్ హౌసెస్ 2-3 ఉన్నాయి. బట్ ఆ నాన్ వెజిటేరియన్ తినే శాతం ఎక్కువ మంది, డిమాండ్ ఎక్కువ శాతం ఉన్నది. సో ఏం చేస్తున్నారంటే ఎవరికి తోచిన విధంగా ఎక్కడ కావస్తే ఆ విధంగా చేసి ప్రైవేట్ కబేలాల్లా చేసేసుకుని వాళ్ళు మార్కెట్లో అమ్మేస్తున్నారు. మొన్న ఒక 4 సూపర్ మార్కెట్స్, పెద్ద సూపర్ మార్కెట్స్, ఒక 4 పెద్ద 5 స్టార్ హోటల్స్లో కూడా సర్ప్రైజ్ చెక్స్, మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ సర్ప్రైజ్ చెక్ చేస్తే 5 స్టార్ హోటల్స్లో కూడా స్టాంప్ లేని మీట్ని వాడుతున్నారు అనమాట. ఏదైతే నాన్ వెజ్. శ్రీధర్ గారు, మీరు హైజెనిక్ గురించి మాట్లాడుతున్నారు, అనుమతుల గురించి మాట్లాడుతున్నారు, కానీ గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులకి దీనికి సంబంధం లేదు. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఏదో ఒక గోమాంసం వండుంటారేమో. గోమాంసం అంటే ఆవులకి సంబంధించి ఏం కాదు. గోమాంసం అంటే బీఫ్ వేరే, అంటే బఫెలోస్కి కూడా ఉండొచ్చు. కానీ అనుమానంతో పోయి తగలబెట్టడము, చంపడము, దీనికి సంబంధించి మనం చర్చ
జరుపుకున్నాం. సహజంగా ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఒక ఏదైతే పేపర్ ఆర్టికల్స్లో వచ్చినాయి, చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, లేదంటే దాడులు ఎవరిపైన ఎక్కువ జరిగిన ముస్లిమ్సే ఉన్నారన్నారు. ఎస్, అందులో డౌటే లేదు. కానీ మీరు ఒకటి గ్రహించండి, భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినవన్నీ కూడా ముస్లిమ్సే చేశారు. ఎక్కువ శాతం చనిపోయిన వాళ్ళు హిందువులు ఉన్నారు, దాంట్లో కూడా ముస్లిమ్స్ రావడం మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా ముస్లిమ్సేనా? నేను అనేది అదే, అది కారణం అవ్వకూడదు. అంటే ఎవరో ఇద్దరు ముస్లిమ్స్ చేశారు, ఇద్దరు ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్ అందరూ ముస్లిమ్స్ కాదు. టెర్రరిస్ట్ అన్నది సెపరేట్గా ఉంటారు. సో అదేవిధంగా మనం చూడాలి తప్ప ఒక వర్గానికి ఒక రిలీజన్కి ఏకీభవించకూడదు. ఏదైతే తప్పు జరుగుతున్నదో 100% నేను ఏకీభవిస్తాను. యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే జువైద్ దాంట్లో అరెస్ట్ అయిన 4 అరెస్ట్ చేశారు ఇమీడియట్గా, ఇంకొక వ్యక్తి దొరకలేదన్నారు, అతను కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అందరూ కాంప్రమైజ్ అయ్యలేదు. బీజేపీ కానీ ఆదిత్య యోగి గారు కూడా ఆయన గంట ప్రెస్ మీట్లో కూడా క్లియర్ కట్గా చెప్పారు. మోడీ గారు కూడా ఏకీభవిస్తున్నారు. మీరు చట్టం మీ చేతిలో తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. అంటే ప్రొటెస్ట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు, డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయొచ్చు. రైట్. ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మజా షా గారు ఫోన్ లైన్లో ఉన్నారు. పద్మజా షా గారు, చెప్పండి, ఈరోజు నిన్న నాట్ ఇన్ మై నేమ్ నిరసనలో మీరు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా అంటే ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం, ఏ రాజకీయ పార్టీ కానీ ఏ మత సంస్థలు కానీ ఎవరు ఇచ్చిన పిలుపు కాదు ఇది. స్వచ్ఛందంగానే మేధావులందరూ వెళ్తూ ఉన్నారు. గో సంరక్షణపై కానీ, గో సంరక్షణ పేరుతో కానీ, అదేవిధంగా రకరకాలుగా జరుగుతున్న దాడులకి నిరసనగా ఈ ప్రదర్శన చేశారు. ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్, భారతదేశము ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజానీకానికి హక్కులు ఇచ్చాయి. ఆ హక్కులని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు రకరకాల నెపాలతో ఇటువంటి భావజాలాన్ని స్ప్రెడ్ చేసి రోడ్ల మీదకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని లా అండ్ ఆర్డర్ మనం ప్రభుత్వానికి ఈజ్ ఓన్లీ ఏజెన్సీ విచ్ కెన్ డూ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు అనుమానం మీద ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీద అదిగో నువ్వు ఇది చేస్తావని, ఇదిగో నువ్వు మాంసం తింటున్నావని, ఇంకోళ్ళని ఏదో నెపం మీద గుంపులుగా వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేసి పట్టపగలు చంపేసి రైల్ ట్రైన్ స్టేషన్స్ లో చంపడం, ఇళ్లలో దూరి చంపడం, ఇది అరాచకం. ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయకపోగా ప్రభుత్వాలు వాటికి వెన్నుగాస్తున్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టి తీవ్రంగా వాళ్ళని శిక్షించడం పోయి వాళ్ళని విచ్చలవిడిగా రోడ్ల మీద పోయి ఎట్లా చేసినా కూడా పక్కకు చూస్తూ ఉంటున్న పరిస్థితి ఉంది. మన భారత రాజ్యాంగంలో మన సంవిధానంలో ఇచ్చిన పౌర హక్కులు కానీ ఏవి ఇప్పుడు పనిచేయట్లేదు, పక్కకు పెట్టేశారు. కొన్ని మతాలకి, కొన్ని వీళ్ళకి, కొన్ని సముదాయాలకి అన్ని హక్కులు ఉన్నాయి, మిగిలిన వాళ్ళని వాళ్ళు ఏ విధంగా హింసించిన ఇది ఒక ఫ్యాసిస్ట్ ధోరణి. దీన్ని త్వరలో కంట్రోల్ చేయకపోతే ఇవాళ ఒక సముదాయం వెంట పడతారు, రేపు ఇంకో సముదాయం వెంట పడతారు. అది ఆల్రెడీ మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. దళితులు వెనక వెళ్ళి వాళ్ళని హింస, ముస్లింస్ హింస, క్రిస్టియన్ చర్చిల మీద దాడులు, స్టేన్స్ గారి కుటుంబాన్ని మొత్తం జీపులో పెట్టి తగులుపెట్టారు. ఇటువంటిది మనం తీవ్రంగా తీసుకొని ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ చేయలేని ప్రభుత్వాలు అసలు రాజీనామా చేసి దిగేయాలి. రైట్. థ్యాంక్ యూ పద్మజా షా గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. చెప్పండి రజనీష్ గారు. ఇప్పుడు నేను సోదరుని మరి ఒక విధంగానైతే అభినందిస్తున్నాను, ఎందుకంటే వాస్తవంగా ఒప్పుకున్నారు కాబట్టి. మరి ఇంకో విధంగా కూడా మరి చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, మరి ముస్లింలు ఎక్కువ తీవ్రవాదులు ఉన్నారు, అదేవిధంగా హిందువులు చనిపోయినారంటే. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మనము తీవ్రవాదులకి మతం అనేది, కులం అనేది, ప్రాంతం అనేది ఉండేది. ఒక తీవ్రవాదిని ఖచ్చితంగా తీవ్రవాదిగా చూసేటువంటి అవసరం ఉంది. తీవ్రవాదులకు మనం కులాన్ని కానీ మతాన్ని కానీ వాళ్ళకు పూసినామంటే ఈ అరాచకం ఇంకా ఇక్కడ నుంచి పెరుగుతుంది కానీ తగ్గదని చెప్పేసి ఒకటి సూచనప్రాయంగా ఇమీడియట్గా నేను ఏం చెప్పానంటే, ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్ అందరూ ముస్లిమ్స్ కాదు,
కానీ ఎక్కువ శాతం టెర్రరిస్ట్లో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. బట్ అంత మాత్రాన ఈరోజు హిందువులు కానీ ఇతరులు కానీ ముస్లిమ్స్ మీద దాడులు కూడా చేయకూడదని కూడా నేను చెప్తున్నాను. ఆ కారణం చూపించి ఈ విధంగా ఇక్కడ చేయకూడదు. కాశ్మీర్లో ఎక్కువ శాతం ముస్లిమ్సే టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. సిరాజుద్దీన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన వెంటనే కాశ్మీర్లో కానీ లేకపోతే పాకిస్తాన్లో ఉన్నారు ఏంటంటే కాశ్మీర్ రాష్ట్రం కోరుకున్న వ్యక్తిని మీరు ఎలా గ్లోబల్ టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేస్తారు, వాళ్ళ రాష్ట్రం దేశం కోరుకుంటున్నారు అని అన్నారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. బట్ భారతదేశం వరకు సిరాజుద్దీన్ కానీ సలావుద్దీన్ కానీ 2-3 ఉన్న వాళ్ళ టెర్రరిస్ట్ కింద డిక్లేర్ చేస్తాం. ఏదైతే ముంబై దాడిలో జరిగిన వాళ్ళందరూ కూడా సింపథైజర్స్ ఉన్నారు. అవి కారణాలు ఈ సందర్భంగానే చెప్పా. ఈరోజు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాలగావ్ బాంబు పేలుళ్లకు సంబంధించి దోషిగా ఆమె శిక్ష కూడా అనుభవించారు. వీళ్ళ సంగతి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? టెర్రరిజానికి మతం ఉందంటారా? ఒప్పుకుంటారా మీరు మతం ఉందని? టెర్రరిజానికి మతం లేదు అని నేను క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళ కోరికలు అంటే ఇప్పుడు వాళ్ళ కోరికలు, వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ ఆలోచన సరళే వేరు. మొన్న హైదరాబాద్లో 2 అబ్బాయిల్ని ఎంక్వైరీ చేసి ఒక ఛానల్ అదంతా చేసిన తర్వాత వదిలిపెట్టారు. ఎందుకనంటే వాళ్ళు ఏదో తెలియనితనంగా మాట్లాడారు తప్ప వాళ్ళు ఏదో షరత్ లా తీసుకుని వస్తాం, మొత్తం అందరూ ముస్లిమ్స్ అయిపోవాలి, లేదంటే భారతదేశం వదిలిపెట్టేయాలి, హైదరాబాద్ వదిలిపెట్టారు, ఏదో కాకతాళంగా అన్నారు అని చెప్పి వదిలిపెట్టేశారు పోలీస్ ఫోర్స్. ఆ ఛానల్ తప్పుపట్టింది. ఎంతో మంది ప్రధానంగా మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు రామరాజ్యం తీసుకొస్తాము, మిగిలిన మతాలందరినీ తరిమేద్దాము, అఖండ భారతదేశాన్ని తీసుకొస్తామని చెప్పి స్వయంగా పార్టీకి సంబంధించి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నోళ్లే. ఒకప్పుడు యోగి ఆదిత్యానంద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన. వీళ్ళని ఎప్పుడు కూడా మరి అరెస్ట్ చేయలేదే సస్పెక్టెడ్గా? అంటే ఆదిత్య యోగినాథ్ గారు ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఉత్తరప్రదేశ్కి, ఆయన మీరు అన్న విధంగా అనలేదు. అది కాకుండా ఒక 4 ఎంపీలు రెగ్యులర్గా అంటూ ఉంటారు. అంటే మీరు అన్న విధంగా ఏదంటే అఖండ భారత్ తెచ్చేస్తాం, పాకిస్తాన్ శ్రీలంకని కలిపేస్తాం, లేదంటే ఉట్టి హిందూ అంటారు. అంటే వాళ్ళని వదిలిపెట్టేసేయండి, వాళ్ళు ప్రజలే బుద్ధి చెప్తారు, లేకపోతే ఏదైనా. యోగినాథ్ గారు ఎప్పుడైతే ఇప్పుడు క్లియర్ కట్ కానీ ఎస్ ఐఎమ్ స్టిల్ ఏ హిందుత్వ ఫాలోవర్, అంత మాత్రాన నేను సెక్యులరిజంకి దూరం కాదు, లేకపోతే ముస్లిమ్స్ దూరం పెట్టట్లేదు. రామ్ జన్మభూమి మీరు కడతారా అని అంటే ప్రజలు కోరుకుని కన్సెన్సస్ ఒపీనియన్ అందరూ ఒప్పుకుంటే నేను కడతాను ఖచ్చితంగా. ఆ నమ్మకం నా మీద ఉన్నదన్నారు. బీజేపీ ఈజ్ డిఫరెంట్, ఆర్ఎస్ఎస్ ఈజ్ డిఫరెంట్. బీజేపీ డెవలప్మెంట్ మీదే బేస్ చేసుకుని ఎక్కువ శాతం మేము ముందరికి వెళ్తున్నాం. ఎస్ అర్లియర్ హిందుత్వం అన్నాం, రామ్ జన్మభూమి అన్నాం, ఇతర కారణాలు అన్నీ చెప్పాం. బట్ ప్రోగ్రెస్ బీజేపీలో కూడా డెవలప్ అయ్యి బేసిక్గా భారతదేశాన్ని డెవలప్ అయ్యి ముందరికి వెళ్ళాలనే చూస్తున్నాను తప్ప ఈ వెనకబడిన వర్గాలు లేదంటే వాళ్ళకి నెట్టబడాలి, లేదంటే ముస్లిమ్స్ దూరం పెట్టాలి, సెకండ్ సిటిజన్ అన్న క్రైటీరియా లేదు. ఒకటి కోరుకునేది ఏంటంటే కొంచెం పాపులేషన్ కంట్రోల్ అనేది కోరుకుంటున్నారు. కొంతమంది బీజేపీ లీడర్స్ క్లియర్గా చెప్పారు ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ అనేది అందరూ మెయింటైన్ చేయాలన్నది. ఎందుకంటే మనకున్న రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి కాబట్టి భారతదేశం వెనకబడిపోవడానికి అది మేజర్గా కారణం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 18% ఉందని అంటున్నారు. ఇదే విధంగా పాపులేషన్ పెడితే 40% హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఆల్రెడీ భారతదేశంలో ఉన్నారు. అంటే మీరు ఒక్కటి గ్రహించండి, ఇతర దేశాల్లో ఉన్న ఫ్రీడమ్ కన్నా ముస్లిమ్స్కి భారతదేశంలో ఈరోజు ఫ్రీడమ్ ఉన్నది. ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడే ఫ్రీడమ్ ఉన్నది. దాన్ని అపాస్యం చేసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు కదా. ఈరోజు చూసినట్టయితే మనకి ఈ యొక్క గడిచిన 3 నెలల్లో 5 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఏంది ఈ యొక్క గో సంబంధించి ఘర్షణలు ఏదైతే జరిగినాయో 5 మంది చనిపోయినారు. మోడీ గారు వచ్చినప్పటి నుంచి 63 దాడులు జరిగినాయి. దాంట్లో 24 మంది ముస్లింలు చనిపోయినారు, 4 దళితులు చనిపోయినారు. అదే విధంగా మోడీ గారు 3 మేధావులు కూడా చనిపోయారు. గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కాల్బోగి, నరేంద్ర దబోల్కర్ ముగ్గురు కూడా హేతువాద ఉద్యమకారులు. అదే విధంగా మీరు అన్నారు దాడుల్లో చనిపోయిన వాళ్ళందరూ ముస్లింసే ఉంటున్నారు అని చెప్పి. వీరు చెప్పిన ఫిగర్స్ నేను చెప్తున్నాను. దాంట్లో 9 మంది హిందువులు చనిపోయారు, 13 మంది వాళ్ళ క్యాస్ట్ లేదు, రిలీజియన్ లేదు. మతం కాదు ఇక్కడ నేను చనిపోయిన మేధావులు ముగ్గురు కూడా మతాన్ని వాళ్ళని హత్య చేయబడ్డారు. మాబ్లో వాళ్ళని హత్య చేసినారు, వాళ్ళు చనిపోలేదు. ఆర్టీఐ యాక్టివిస్ట్ని భారతదేశంలో ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కొంత నార్త్ ఇండియన్ స్టేట్స్లో కొంత జరుగుతున్నది. నేను బాంబేలో ఒక సీనియర్ జర్నలిస్ట్ని చంపడం జరిగింది. నేను ఏదైనా కాదనట్లే, అవన్నీ తప్పులే. మీరు అన్న ముస్లిమ్సే చనిపోయారంటే 9 మంది హిందువులు చనిపోయారు, 13 మంది వాళ్ళు ఏ రిలీజన్ కూడా తెలియని వాళ్ళు చనిపోయారు, అంటే 25 మంది. అయితే ఇదంతా కూడా వాళ్ళు చనిపోలేదు, వాళ్ళని హత్య చేయబడ్డారు, హత్యకు గురైనారు. ఇదంతా కూడా ఏంది మళ్ళీ ఇదంతా థియోరీగా చూస్తే మరి గొడ్డు మాంసము సంబంధించో లేకపోతే గోరక్షకు దళాలు చేసినటువంటి పనులు ఇవన్నీ. అయితే మీరు ఈరోజు చూస్తే మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటి కాదు అని అంటారు. ఈరోజు మరి యోగి ఆదిత్యనాథ్ గారు యోగి ఆదిత్యనాథ్ అనాలా, భోగి ఆదిత్యనాథ్ అనాలా? ఈరోజు మరి భోగి ఆదిత్యనాథ్ గారు వచ్చింది ఎక్కడి నుంచి? ఆయన వచ్చి పుట్టుపూర్వతరాలు ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినాయి.
ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చి హిందూ తీవ్రవాద సంస్థ నడిపినాడు ఆయన యూపీలో. ప్రధాని గారు కూడా అక్కడి నుంచే ప్రధాని గారు కూడా అదే వచ్చినారు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి. ఇప్పుడు ప్రెసిడెంట్ను పెడితే ప్రెసిడెంట్ క్యాండిడేట్ మీరు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చింది, కోవింద్ గారు వచ్చింది ఎక్కడి నుంచి, ఆయన ఆర్ఎస్ఎస్ మూలాలుగా ఆయనవి 2010లో బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పుడు ఇదే మరి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు భారతదేశానికి సంబంధం లేదు వాళ్ళకి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఇప్పుడు 18% ముస్లిం పాపులేషన్ వాళ్ళ జనాభా ఉంటే కంట్రోల్ చేయవలసింది ముస్లిం పాపులేషనే కాదు, ఇటువంటి విభజించు పాలించనటువంటి మాటలే సందర్భాలే రావద్దంటున్నాం మేము. ఇప్పుడు ఏ విధంగానైతే ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సిద్ధాంతంతో మనం ఏదైతే ముందలబోతున్నామో అదే విధానంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కానీ లేక వేరే ఇతరితర పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఐక్యమయ్యి ఇటువంటి శక్తులని దూరంగా పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఏ విధంగానైతే యోగి ఆదిత్యనాథ్ గారు మరి దళితుల వాడకి పోయినప్పుడు, ఎక్కడ ముసాహర్ అనే దళితుల వాడ పోయినప్పుడు మరి వాళ్ళకి సెంటులు సబ్బులు వాళ్ళకి షాంపూలు ఇచ్చి ఏ విధంగానైతే ఒక మనిషిని మనిషిలాగా మీరు చూడలేనప్పుడు, ఒక మనిషిని మీరు ఒక మనిషిగా గౌరవించలేనప్పుడు మీరు ఎట్లా ఈ దేశానికి ఎట్లా మేలు చేస్తారు, దేశానికి సేవ ఎట్లా చేస్తారు? వాళ్ళని ఏమంటారు వాళ్ళు మీ దుర్గంధం వస్తుంది మీ ఒంట్లో నుంచి కాబట్టి, మీరు దళితులు కాబట్టి మీరు సబ్బులు షాంపులు తీసుకొని మీరు స్నానాలు చేసి ముందరికి రండి అని అంటారా? ఇదేనా మీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండేటువంటి వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ మనస్తత్వం కానీ ఇదే ఉంటుందా? ఇదే విధంగా మనం చూసినట్టయితే మరి అంబేద్కర్ స్టాచ్యూ కలవనా అనలేదు, పని చేయనా అనలేదు, స్వచ్ఛ భారత్ గానీ శుచిగా ఉండండి అని చెప్పారు. అది కూడా తప్పు పడితే ఎలాగా? కలవలేదు, మీరు కలవలేదు, పని చేయలేదు. దళితుల దగ్గరికి వెళ్ళినప్పుడే స్వచ్ఛ భారత్ పేరుతోటి సబ్బులు మరి దేశమంతా ప్రజలకు ఇవ్వట్లేదు. అనేక చోట్ల మరి ఎలక్షన్ ప్రచారంలో తిరిగాడు కదా, అక్కడేం పంచలేదే. వీరన్న విధంగా సబ్బులు ఇవేమి ఇవ్వలేదు. సెక్యూరిటీ ఆఫీసర్ ఏమన్నారంటే మీరు స్నానం చేసి రండి అని అన్నారంట. నేను స్నానం చేయకుండా చెప్తారా? గిరిజనుల్లో ఎన్నో చోట్ల తిరగాలి, అందరికీ ముఖ్యమంత్రి కదా. అది సీఎం గారి ఇంటికి వచ్చిన వ్యక్తులు కొంతమంది ఉంటే పలానా చోటు స్నానం చేయండి, లేదా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అదే ఇష్యూ తప్ప వీరన్న ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు అందరికీ ఇస్తారు. శుచిగా శుచిగా ఉండాలని చెప్పి మీరు ఆదిత్యనాథ్ పని చేయట్లేదని చెప్పండి, తప్పు పట్టచ్చు. లేదంటే వాళ్ళకి పని చేయలేదు అని చెప్పండి, పలానా ఇష్యూ మీద వాళ్ళు రియాక్ట్ అవ్వాలని చెప్పలేదు. మీరు వెనకబడిపోతున్నారు. మీరు ఉన్న మోడర్న్ డెవలప్మెంట్ సొసైటీలో వెనకబడిపోతున్నారు. సబ్బులు స్నానాలు ఇచ్చి మీరు షాంపూలు ఇస్తేనే స్నానం చేయడం కూడా తప్ప, ముందర పోతున్నట్టు, లేకపోతే వెనకాల పడుతున్నారు. కలవలేదని చెప్పండి, కలిసిన తర్వాత ఇంకేముంది? ఈ రోజు వాణిజ్య పరిస్థితులు ఉన్నాయి, వైద్య విద్యుత్ పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అవన్నింటి పక్కన పెట్టి మీరు దళితులను స్నానం చేయాలా? ఈ రోజు తెలంగాణలో 24 hours కరెంట్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో 24/7 కరెంట్ వస్తున్నది. తెలుగు రాష్ట్రాల గురించి కాసిం గారు చెప్పండి, ఈరోజు నిన్న జరిగిన నాట్ ఇన్ మై నేమ్ స్వచ్ఛందంగా ప్రజలు వేల మంది పాల్గొన్నారు. ఒక రకంగా అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు, రాజకీయాలకు అతీతంగా మేధావుల నుంచి కానీ లేదా మిగిలిన అంటే ఎవరైతే ఈ సఫరర్స్ ఉన్నారో మౌనంగా భరిస్తున్నారో వాళ్ళందరిలో కూడా ఒక తీవ్రమైన అసహనం ఉంది అని అనేది చర్చ జరుగుతూ ఉంది. మీరేమంటారు? నిజానికి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద చాలా స్పష్టంగా 3 రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకటి సాంస్కృతిక దాడి, 2 రాజకీయ దాడి, 3 దళితుల మీద, మైనార్టీల మీద, ఆదివాసుల మీద. ఒకవైపు ఆదివాసుల మీద అయితే సైనిక దాడి, దళితుల మీద అయితే భౌతిక దాడి, ముస్లింల మీద భౌతిక దాడి. ఎందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థితి వచ్చిందంటే నిజానికి బీజేపీ పార్టీ తాను నిర్మాణం చేసుకున్న సైద్ధాంతిక భావజాలమే ఈ రిఫ్లెక్షన్ ఈ రూపంలో వస్తుంది. మనకి మనుధర్మాన్ని ఆర్ఎస్ఎస్ నమ్మినటువంటి మనధర్మం, ఆర్ఎస్ఎస్ పెంచి పోషించినటువంటి బీజేపీ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని అమలు చేయాలి కనుక ఈ ప్రజల మీద దాడులు మొదలుపెట్టింది. అయితే సహజంగా మనం చరిత్రలో చూసాం,
హిట్లర్ను చూసాం, అంతకన్నా ముందు చరిత్ర చూసాం, ఆ తర్వాత చరిత్ర చూసాం. ఈ దాడుల పరంపర కొనసాగుతున్నప్పుడు తప్పనిసరిగా సమాజం ఏదో ఒక సందర్భంలో ముందుకు వస్తుంది. మనం గుజరాత్ సందర్భం చూసాం. గుజరాత్లో 3,000 మందికి పైగా ముస్లింలని ఊచకోత కోసినప్పుడు మొత్తం భారతదేశం అంతా నిరసన వ్యక్తం చేసింది. కనుక ఇవాళ బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రతిపక్షం లేదు. నిజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షం లేనటువంటి ఒక స్థితి కనిపిస్తుంది మనకి. ఈ ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉన్నది. అయితే మరి నిజమైన ప్రతిపక్షం ఎవరు ఈ దేశంలో అంటే దళితులు, ముస్లింలు, ఆదివాసులు నిజమైన ప్రతిపక్షం. ఈ మహిళలు కూడా కనుక ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈ ప్రజలు తమ గొంతులు వినిపిస్తూ ఉన్నారు. ఆ గొంతు ఒక్కొక్కసారి అది తక్కువ స్థాయిలో ఉండవచ్చు, ఒకసారి స్వరం పెరుగుతూ ఉండవచ్చు, మరికొన్ని సందర్భాల్లో మూకుమ్మడిగా ఆ గొంతు బయటికి రావచ్చు. నిన్న జరిగిన ఈ సందర్భంలో మనం చూసాం. ఇది ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల తర్వాత మొదలైనటువంటి నిరసన ఈ 3 ఏళ్లలో కొనసాగుతున్నటువంటి దాడులకి నిజానికి ఇది ఒక లాజికల్ ఎండ్గా మనం చూడొచ్చు. దీన్ని ప్రజలు, సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. రైట్. సుదర్శన్ గారు చెప్పండి. ఈరోజు కాసిం గారు అంటున్నారు ఈ ఉద్యమం అనేది ప్రజలే ప్రతిపక్షంగా మారిన సమయంలో వచ్చిన ఒక లాజికల్ ఎండ్ అంటున్నారు. లాజికల్ బిగినింగ్ కూడా అవ్వచ్చు. ఈ నాట్ ఇన్ మై నేమ్ ఉద్యమం సక్సెస్ అవుతుందంటారా? అంటే జనరల్గా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రోగ్రెసివ్ సెక్షన్స్ రెస్పాండ్ కావటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంది. దీన్ని రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. బేసికల్గా అయితే ఏంటిదని అంటే సివిల్ సొసైటీ అని మాట్లాడుతూ ఉంటాం. బహుశా అట్లాంటి సివిల్ సొసైటీ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు. వాస్తవానికి కూడా ఈ మూమెంట్ జరిగినటువంటి నాట్ ఇన్ మై నేమ్ అనే మూమెంట్ జరిగినటువంటి నగరాలన్నీ కూడా టాప్ మెట్రోపాలిటన్ సిటీస్. ఈ సివిల్ సొసైటీ కాన్సంట్రేషన్ ఉండేటటువంటిది కూడా ఇట్లాంటి టాప్ మెట్రోపాలిటన్ సిటీస్లో. అయితే ఇట్లాంటి దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే. కానీ దాని మీద చాలా పెద్ద ఎత్తున అంటే క్రిటిక్ కూడా మొదలైంది. అంటే హిందుత్వాన్ని ఎదుర్కొనేటటువంటి క్రమం లోపల నాట్ ఇన్ మై నేమ్ కానీ లేకపోతే ఇట్లాంటి సైలెంట్ ప్రొటెస్ట్లు ఎంతవరకు తీసుకొని పోతాయి అనేటటువంటిది ఒక చర్చ జరుగుతుంది. చైతన్యం చేసే వరకైనా తీసుకుపోయే చైతన్యం ఓకే, అంటే ఇట్ కెనాట్ బి విన్ అల్టిమేట్లీ. అంటే హిందుత్వాన్ని ఎదుర్కోవటానికి ఇట్లాంటి ప్రొటెస్ట్ ఫామ్ల కంటే కూడా జనరల్గా ఒకవైపు నుంచి ఫాసిస్టు పాలిటిక్స్ని ఈ దేశం లోపల నెలకొల్పటం అనేటటువంటిది బీజేపీ, దాని మాతృ సంస్థలు, దాని పితృ సంస్థల యొక్క టార్గెట్. దానికోసం ఇవాళ అది చేయదలుచుకున్నటువంటిది ఏంటిది అని అంటే మెజారిటీ మైనారిటీ అనేటటువంటి దాన్ని దేశం లోపల చూపెట్టడం. ఒకవైపు నుంచి 1970s తర్వాత దేశం లోపల చాలా పెద్ద ఎత్తున రీజనల్ పొలిటికల్ పార్టీస్ నాన్ బ్రాహ్మణ్ టెండెన్సీతో వచ్చినాయి. దాంతో కాంగ్రెస్ అంతా కూడా పెద్ద ఎత్తున సావులోకి వెళ్ళిపోయింది. తిరిగి మళ్ళీ బ్రాహ్మణికల్ పాలిటిక్స్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చేటటువంటి క్రమం లోపలనే మైనారిటీలు మెజారిటీ అనేటటువంటి దాన్ని పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొని రావడం జరిగింది. ఈ మెజారిటీ మైనారిటీ అనేటటువంటి దాన్ని సర్వైవల్ చేయటం కొరకు అది తీసుకునేటటువంటి అంశాలు ఎకనామిక్ ఇష్యూస్ కాదు, అది పెద్ద ఎత్తున కల్చరల్ ఇష్యూస్ని తీసుకొని వస్తూ ఉంది, యాటిట్యూడ్స్ని తీసుకొని వస్తూ ఉంది. తినే తిండి, కట్టుకునే బట్టలు, జీవించే ప్రదేశము, భాష, ఇవన్నీ కూడా చాలా ప్రధానమవుతాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ లాంటి లిబరల్స్ కానీ, కమ్యూనిస్టులు లాంటి లెఫ్ట్ పార్టీస్ కానీ, రాడికల్ లెఫ్ట్స్ కానీ ఎంతసేపటికి ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఎకనామిక్ ఇష్యూస్ మాత్రమే అని అనుకుంటున్నారు. కానీ ఎకనామిక్ ఇష్యూస్తో పాటు ఇంకా ఇతరత్ర అంశాలు కూడా చాలా ప్రధానంగా రాజకీయాలను నడపగలుగుతాయి అనేటటువంటిది అర్థం చేసుకోకపోవటం మూలంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి పొలిటికల్ ఫోర్సెస్ని ఓడించటం లోపల చాలా బలహీనంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ కల్చరల్ ఇష్యూస్ అర్థం చేసుకోనంత వరకు బీజేపీని ఓడించటం అనేటటువంటిది ఇంపాసిబుల్ థింగ్. రైట్. కానీ సుదర్శన్ గారు చెప్పండి, ఈరోజు ప్రధాని స్వయంగా గో సంరక్షకులకు సంబంధించి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించమని చెప్పారు. అంటే ఈ మూమెంట్ కొంతవరకైనా ఇంపాక్ట్ చూపించినట్లు కాదా? ఇంపాక్ట్ ఉండదు అని అనట్లేదు. అంతిమంగా ఏంటి మన టార్గెట్? నిరసనని ప్రకటించడం మన టార్గెటా, లేకపోతే మొత్తంగా ఫ్యాసిస్ట్ పాలిటిక్స్ని
మనం బొందబెట్టి తిరిగి దాని స్థానంలో ప్రోగ్రెసివ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయటమా, రైట్ విచ్ ఈస్ ద అవర్ ఆబ్జెక్టివ్. రైట్ శ్రీధర్ గారు చాలా చెప్పండి. సంతోషం ఏంటంటే అండి, ముగ్గురు కూడా ఏకీభవించారు. బీజేపీకి వ్యతిరేకం ఉన్న అపోజిషన్ సరిగ్గా పనిచేయట్లేదని ఒప్పుకున్నారు. ఆ మాట నేనేం అనలేదు. మీరు అనలేదు. రాజకీయాలు వాళ్ళిద్దరు- శ్రీధర్ గారు అనలేదు. మనం నేను చర్చ కూడా అనలేదు. రాజకీయాల్లోకి అయితే అది వెళ్ళొద్దు. సంతోషపడాల్సిన విషయం కాదు. అపోజిషన్ ఎందుకంటే సరిగా లేదన్నారు. ప్రజలు ఎప్పుడైతే ప్రజలకు మీరు మెరుగైన ప్రభుత్వాన్ని అందిస్తారో రజనీష్ గారు Opposition శ్రీధర్ గారు, సరిగా లేదని అపోజిషన్ ఒప్పుకున్నారు. సరిగా ఉన్నా లేకపోయినా లేని సందర్భంలో ప్రజలే ప్రతిపక్షంగా Yes. మారుతారు అని అనేది కూడా చెప్పారు. అదే దాన్ని నేను కూడా అదే చేయబోతున్నా. రోజు ప్రజలు ప్రతిపక్షంగా అదే మారారంటారా మీ చెప్పబోతున్నా. ప్రభుత్వం మీద? సంతోషం ఏంటంటే కాంగ్రెస్ సరిగా పనిచేయట్లేదు. కాంగ్రెస్ ని పక్కన పెట్టండి, ప్రజలే మీ పార్టీకి మీ Right. ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా Yes, మారారు కదా yes, ఇక్కడ. yes, yes. చెప్పండి. ఇతర పొలిటికల్ పార్టీస్ రీజనబుల్గా పెర్ఫామ్ చేయట్లేదని ఒప్పుకున్నా, చాలా సంతోషం. ఏదైతే మీరు అన్నారు, లేదంటే అక్కడ టీవీలో చూసినా కూడా ఇతరులు చెప్పిన విధంగా ఏంటంటే ప్రజలు స్పందిస్తున్నారు. దాని రియాక్షన్ ఈరోజు చూసాం మెట్రో సిటీస్లో ఇవన్నీ. అది కూడా ఇంతకు ముందు అడవుల్లో ఎక్కడో ఉండేది, మారుమూల గ్రామాల నుంచి రైతుల దగ్గర నుంచి చూస్తున్నాం. మహారాష్ట్రలో రైతుల ఉద్యమాలు, అదేవిధంగా గిరిజన ఉద్యమాలు, అక్కడి నుంచి ఈ రోజు మెట్రో సిటీస్ వరకు నిరసన వచ్చింది. అంటే ఒక నిశ్శబ్ద నిరసన అనేది వ్యాపిస్తా లేదంటారు. రైతు అన్నవారు అప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, రేపు పొద్దున కూడా ఇబ్బంది పడతారు. అన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్పినాయి అంటే అండి, రైతు అన్నవాడు ఈరోజు భారతదేశంలో రైతు వారి చేస్తే కూడా నష్టమే వస్తుంది తప్ప లాభం రాదు. ఎందుకంటే తన ఇన్పుట్ కాస్ట్, తనకి ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైస్ అసలు కుదరదు, నష్టమే తప్ప. ఏదైతే రుణమాఫీ చేశారో, లోన్ వేవర్ చేశారో, ఏదైతే పద్ధతి అలానే కదా నేను ఎందుకు చెప్తాను, ఈ పద్ధతులు ఏవైతే చేశారో దానివల్ల రైతుకి ఏమీ ఉపయోగం ఉండదు. వచ్చే సంవత్సరం పై సంవత్సరం మళ్ళీ అదే ఇబ్బందిలోకి వెళ్తున్నాడు అన్నారు. రైతులకి ఏదైతే మహారాష్ట్రలో చేశారు, లేకపోతే మధ్యప్రదేశ్లో చేశారు, పంజాబ్లో చేశారు, మిగతా 2-3 రాష్ట్రాల్లో చేయబోతున్నారు. సంతోషం, అంతవరకు ఎవరు ఇబ్బంది పడరు. మీరన్న విధంగా ఏంటంటే ఎస్, మెట్రో సిటీస్లో రియాక్షన్ అంటే ప్రధాని స్వయంగా ఇప్పటిదాకా గోవధ చట్టాల అమలుకు సంబంధించి, అదేవిధంగా గుజరాత్లో కూడా ఏం చేశారో చూసాం మనము. అలాంటిది ఈరోజు ప్రధాని స్వయంగా ఒప్పుకున్నారు. గో సంరక్షకులని చట్టాలను చేతిలోకి అంటే అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే ఒక ప్రకటన అయితే చేశారంటే ఇక్కడ అరాచకాలు ఉన్నట్లే కదా. అంటే ఏదైతే ఎస్ ప్రైమ్ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ మొదటి 2-3 సార్లు రియాక్ట్ అవ్వలేదు, తర్వాత రియాక్ట్ అయ్యారు. తర్వాత ఎవరైతే 3 ఎంపీలు స్పీడ్గా మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్పారు, పార్టీ పరంగా కానీ ఇతర వర్గాలు. ఏదేమైనా కూడా మనం కోరుకునేది ఏంటంటే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళు కోరుకునే తిండి కానీ ఇది కానీ. అదే స్వేచ్ఛతో పాటు వాళ్ళకి రైట్ ఉన్నది, గవర్నమెంట్ కూడా రైట్ ఉన్నది. వాళ్ళు తినే మాంసాహారం ఏం తినాలి ఏం తినొద్దని చెప్పడానికి గవర్నమెంట్కి రైట్ ఉంది. ఏ రైట్ ఉన్నదంటే వాళ్ళు తినే మాంసాహారం పద్ధతి ప్రకారంగా స్లాటర్ హౌస్లో స్లాట్ అయిందా, పద్ధతి ప్రకారంగా దానికి స్టాంప్ వేసి. శ్రీధర్ గారు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నా, ఇప్పుడు జరిగిన దాడులన్నీ కూడా పద్ధతి ప్రకారం స్లాటర్ హౌస్లో స్లాట్ అయిన మాంసం తిన్నారా లేదా అని అనేది కాదు, గోమాంసం తిన్నారా లేదంటే బఫెలో మనం అనుకున్నాం. లేదండి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వల్ల ఆహార నాణ్యతకు సంబంధించిన విషయం. కానీ ఇక్కడ జరుగుతుంది నాణ్యత కాదు చర్చ. ఎక్కువ శాతం ఏ పద్ధతుల లోపల స్లాటర్ చేయబడ్డది అనేటటువంటి శ్రీధర్ గారు ఇప్పటి వరకు జరిగిన దాడులు కానీ మారణకాండ కానీ నాణ్యతకు సంబంధించి జరగలేదు. అంటే నాణ్యత అంటే తినేవాడికి తెలుస్తుంది తప్ప చూసేవాడికి తెలియదు. అసలు జరిగిన దాడులకి కానీ మారణకాండకి కానీ కారణం అది కాదు. అందులో సెకండ్ థాటే లేదండి. అబ్బాయి చిన్న 16 ఏళ్ళు 17 ఏళ్ళ అబ్బాయి, వయసు కూడా పెద్ద లేనివాడు. వాడు అన్ని మీడియాలో కూడా వచ్చింది. 4 పిల్లలు ఆడుకుంటున్నారంట ట్రైన్లో, వేరే వ్యక్తి వచ్చి పుష్ చేశాడు లేదా అడిగాడు, సీట్ ఇచ్చాడంట. అక్కడ మాట పెంచి, ఎందుకంటే కొంచెం భాష కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు బట్టి వీ కెన్ ఐడెంటిఫై దే ఆర్ ముస్లిం బాయ్స్. అంత మాత్రాన ఇద్దరు చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఢిల్లీ జల్ బోర్డులోను ఇంకో ప్రభుత్వ రంగ సంస్థలో రీజనబుల్ శాలరీ. అంటే ఏదైనా చిన్న వ్యక్తి చేసి ఉంటుంటే మనం ఏదైనా తప్పు పట్టచ్చు, వాడికి చదువు జ్ఞానం లేదు, ఏదో మాట అనుకోండి. అన్ని చదువు జ్ఞానం ఉండి గవర్నమెంట్ జాబ్స్ చేసే వ్యక్తులు ఇద్దరు ప్రేరేపించిన కారణాల వల్ల జునైద్ అన్నది చనిపోయారు. వేరే అన్సారీ ఏదైతే ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రంలో జరిగింది కూడా ఏదో తల అక్కడ దొరికింది కాబట్టి అతనే చేసి ఉంటాడని చెప్పి ఇవన్నీ ఖండిస్తున్నా. అందులో యూపీలో అయితే అది మరీ దారుణం. ఇంట్లోకి వెళ్ళి ఆ మాంసం ఇది అని చెప్పి మొత్తం అది నిజంగా ఖండించదగ్గ విషయం. ఇప్పుడు మీరు ఖండించడం కాదు, ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినా మారుమూల గ్రామాల దగ్గర నుంచి మెట్రోపాలిటన్ వరకు ఇలాంటి సంఘటనలు బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు గత ప్రభుత్వాల్లో జరగలేదే?
అంటే ఇప్పుడు కొన్ని ఒక సాంస్కృతికమైన దాడి బీజేపీ వచ్చినప్పుడే ఎందుకు జరుగుతా కల్చరల్ అంటే ఒక అండ చూసుకొని కాదంటారా లేదా ప్రభుత్వ ప్రోత్సాహం లేదంటారా? ఏ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఏ చదువుకున్న వ్యక్తి కాన్స్టిట్యూషన్గా భారతీయుడు అన్నవాడు పద్ధతి ప్రకారం కూడా ఎవరు కూడా సహించరు ఇది. ఎందుకంటే ఈరోజు పర వ్యక్తి, పర కమ్యూనిటీ, పర రిలీజన్ చేసిన వాడు రేపు నాకు చేస్తాడు కాబట్టి మనందరం జాగ్రత్తగా దూరంగానే ఉండాలి. ఎస్, మీరు ఏదైతే అన్నారో బీజేపీ వచ్చిన తర్వాత కొంతవరకు కొంతమందికి అండ దొరికినట్టు అనిపించి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్, తప్పే అది. అలాంటి వాళ్ళు మీరు మన ములాయం సింగ్ యాదవ్, అజం ఖాన్ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడతాడు ప్రతి ఇష్యూ, అంటే ఆర్మీ దగ్గర నుంచి గోమాంసం దగ్గర నుంచి ప్రతి ఇష్యూ కూడా మాట్లాడతాడు నెగిటివ్గా. కానీ అంటే ప్రేరేపిస్తారు. కాంగ్రెస్ ఎప్పుడు పార్టీలో ఉన్నా కూడా ముస్లిమ్స్కి ఉన్న ప్రేమ ఇతర భారతీయుల మీద ప్రేమ ఉండదు. అంటే ఎందుకు అని అంటే రాజకీయంగానే కోణం ఉంది. అజం ఖాన్ కానీ ములాయం సింగ్ యాదవ్ నిజంగా ముస్లిం మీద ప్రేమ ఏం కాదు, లేదంటే కాంగ్రెస్కి ఏమీ ప్రేమ ఏం లేదు, బట్ రాజకీయ లబ్ధి కోసం ఆ విధంగా చేస్తున్నారు. ఎస్, మేము కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్కి కారణం అవుతున్నాం, ఏదో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కానీ లేదంటే పార్టీలో ఉన్నవాళ్ళు కానీ పార్టీ సింపథైజర్స్ కానీ, అవన్నీ ఖండిస్తాం. ఏదైతే రూల్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలో ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలి. భయం కూడా ఉండాలి. అంటే ఒకసారి మీకు గుర్తుందో లేదో, మైసూర్లోను మ్యాంగ్లూరులోను అమ్మాయిలు పబ్కి వెళ్తే కొంతమంది ఇబ్బంది పెట్టారు. ఎస్, ఆ రోజు అరెస్ట్ చేశారు, తర్వాత తగ్గినాయి ఆ బెల్ట్లో. కానీ అదే బెంగళూరులో కల్బుర్గి లాంటి వాళ్ళని దారుణంగా హతమార్చినప్పుడు ఇంతవరకు కూడా అలాంటి ఆ కేసుల మీద, అంటే ఒక పబ్కి వెళ్ళిన అమ్మాయి మీద జరిగిన దాడికి ఓకే మీరు స్పందించారు, అరెస్ట్ చేశారు. ఈరోజు కాల్బుర్గి కానీ, గోవింద్ పన్సారే కానీ, నరేంద్ర దబోల్కర్ కానీ ఈరోజు ఏరి వాళ్ళ హంతకులను ఎక్కడా కూడా కనీసం ఒక అరెస్ట్ చేసినట్లు కూడా కనిపించట్లేదు కదా. ఆ రోజే కనుక భయం ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? యూపీ సంఘటన జరిగినప్పుడు ఏదన్నా చర్య తీసుకొని ఉంటే జరుగుతాయా? యూపీ వరకు ఎప్పుడైతే మొదటి సంఘటన జరిగినప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు. బీజేపీ ఎమ్మెల్యేనే స్వయంగా మారణకాండలో పాల్గొన్నాడు. ఎస్, బీజేపీ ఎమ్మెల్యే చేశాడు, అతనే చేశాడు. సీఎం అఖిలేష్ యాదవ్ అరెస్ట్ చేయాలి, లోపల పెట్టేయాలి. మీరు ఏదైతే బెంగళూరులో కర్ణాటకలో జరిగిన ఇష్యూ బీజేపీ ప్రభుత్వం కాదు, అది మొన్న జరిగిన ఇష్యూ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే హైదరాబాద్, తెలంగాణలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినప్పుడు కారణాలు ఏవైనా సరే తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అంటే నేను అనేది ఏంటంటే కొన్ని ఇష్యూస్ అన్నీ కూడా బీజేపీ మీద మీ గవర్నమెంట్ లేని స్టేట్స్ వేరే చోట చేయిస్తున్నారు రెచ్చగొట్టి ఒక అసహనాన్ని. అదే నేను అంటున్నాను, ప్లాన్ చాలా ప్లాన్డ్ గా మీ రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల్లో అలా అని కాదు, అంటే వాస్తవానికి కూడా రీజనబుల్ గా మీరు అలాంటి సంఘటనలని వీళ్ళు ఎంపిక చేసుకునేది బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల లోపలనే. ఎందుకు అని అంటే పార్టీని అక్కడ పెద్ద ఎత్తున పుష్ చేసేటటువంటి దాంట్లో భాగంగానే దాన్ని ఎంపిక చేసుకుంటా ఉన్నారు. అంటే ఒక మనిషి ప్రాణం తీసి రాజకీయ దుస్థితిలో బీజేపీ లేదు, బీజేపీలో ఉన్న పార్టీ వాళ్ళందరూ నిబద్ధతగా ఉన్నారు. మీరు అనుకున్న విధంగా పరరాష్ట్రంలో ఏదో రాజకీయం చేసి లబ్ధి లేదు. మీరు చేసే పని ఏందండి నాకు అర్థం కదా, చట్టం ఉంది, కేసు ఆటోమేటిక్. తెలంగాణ ప్రభుత్వం చేయలేదని తెలంగాణ గవర్నమెంట్ లోపల కూడా కేసు పుట్టయింది. కేసు పుట్ కాకుండా ఎక్కడ ఉండదు. అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏం చేశారు, అక్కడ తర్వాత ప్రొవోకేషన్ అయింది, తర్వాత వారి తల్లి ఎందుకు ఎలా చేయలేదు, సూసైడ్ జరిగినా కూడా కేసు దాని అంతటా అది పుట్టవుతుంది. కేసు పుట్ చేయడానికి గవర్నమెంట్ భయం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అన్నది కేసు పెట్టట్లేదు లేదా దాని మీద యాక్షన్ సరిగ్గా ఉంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది? మోడీ గారు వచ్చి చేస్తారా లేకపోతే నేను వచ్చి ఎక్కడి నుంచి వచ్చి పట్ల భయం కావాల్సింది. భయం లేకపోతే ఎలా తెలుస్తుంది? భయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ లాంటి దాడి జరిగిన తర్వాత అరెస్ట్ చేయడం కాదండి, దాడి జరగకముందు ఇవ్వాల్సినటువంటి భద్రతను ఇస్తారు ప్రజలకు. వివక్ష చూపించి వాళ్ళందరినీ వెలేసి సస్పెండ్ చేస్తే వీటికి కారణమైన వీసీ మీద చర్య తీసుకున్నప్పుడు భయం ఉండదండి. ఇవన్నీ ఏమైనా జరిగినాయా? ఇదంతా ఏ పరిధిలో ఉంటుందండి? ఏ ప్రభుత్వం పరిధిలో ఉంటుంది? సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది. నేనేం కాదనట్లేదు. నేను అనేది ఏంటంటే మీరు తప్పు పట్టవలసింది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఒక లెటర్ రాశారా, దీని మీద ఒక రియాక్షన్ వచ్చిందా? వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి కనపడ్డారా? అది చూడండి. నేను అనేది ఎస్, మీరు అన్ని విషయాలు మోడీ గారితో చెవులో మాట్లాడుకునే స్టేటస్ ఉన్నప్పుడు
అప్పారావుని తీయండి అని మీరు డైరెక్ట్గా ఆఫీషియల్ లెటర్ చేసి పబ్లిక్లో డిక్లేర్ చేయొచ్చు. ఇలాంటి వ్యక్తి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్కి పనికిరాడు. టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తే తప్పితే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత ఆల్రెడీ ఒక మంచి విశ్వవిద్యాలయం, ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఇంత సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అయినప్పుడు ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి చెప్పాలంటారా? ఎస్, మీరు ఆల్రెడీ మమ్మల్ని తప్పు పట్టారు కాబట్టి నేను కూడా దళిత వ్యక్తికి రోహిత్ వేములకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా నేనేమంటున్నానంటే బీజేపీ హెచ్ఆర్డీ మినిస్టర్ రియాక్ట్ అవ్వలేదు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడున్న సీఎం రియాక్ట్ అవ్వలేదు, దళిత స్కాలర్స్ అందరు రియాక్ట్ అయ్యారు, ప్రొఫెసర్స్ అందరు రియాక్ట్ అయ్యారు, ఇతర పొలిటికల్ పార్టీస్ అందరు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వాల్సిన వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అని నేను అంటున్నాను. మేడం ఇప్పుడు చర్చ పక్కకి వెళ్తా ఉంది. అవునండి, ఇప్పుడు కాసిం గారు మాట్లాడిన దానికి నేను ఏకీభవిస్తాను. కానీ మళ్ళీ ఇంకోటి ఒకటి ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో పవర్లో అంటే బలహీనంగా అయింది కాంగ్రెస్ పార్టీ అనే దానికి నేను సమాధానం చెప్తున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీని ఒక్కదాన్నే పాయింట్ అవుట్ చేయలేదు, పొలిటికల్ పార్టీస్ కూడా అన్నారు. ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్షం బలహీనమైనప్పుడు ప్రజలే రియాక్ట్ అవుతున్నారు. పొలిటికల్ సైన్స్ లో అందరూ కూడా చదువుకున్న దాని విషయమే ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అయితే యాంటీ ఇన్కంబెన్సీ అని కాంగ్రెస్ పార్టీ వరకు అయితే అది కొంచెం వర్తించింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఏ విధంగానైతే ప్రతి ఒక్క తప్పుని ఏ విధంగా బీజేపీ పార్టీ సమర్థించుకుందామని చూస్తుందో, వాళ్ళ యొక్క నాయకుల చర్యలు కాపాడుకోవాలని చూస్తుందో, ఇది తప్పని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక విలేకరి మరి ఆదిత్య యోగినాథ్ గారిని నిలదీసినప్పుడు తప్పని ఒప్పుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండని మీరు తప్పని ఒప్పుకోవడం కాదు, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలా. దీన్ని అరకట్టడానికి ఇటువంటి మరి పునరావృతం కాకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు చూస్తే దళితుల పట్ల ముస్లింల పట్ల తన వ్యతిరేకతను చాలాసార్లు పత్రికల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా, అనేక వేదికల సాక్షిగా, ప్రజా వేదికల సాక్షిగా చెప్పండి. అదే విధంగా ఇంకొకటి దాన్ని దయచేసి సమర్థించుకోవద్దు. చూడనటువంటి మీ సంస్కృతి ఏంటి? ఇంకోటి ఏంటంటే శ్రీధర్ గారు, ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీ ఆఫీసర్ ఎక్కడ చెప్పండి, కేవలం యోగి ఆదిత్యానంద్ దగ్గర ఎందుకు చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ లేని? చెప్పండి మేడం. ఇంకొకటి అండి, వాళ్ళకి అది కూడా ఏంటంటే వాళ్ళు పోయే ముందు ఫర్నిచర్ సోఫాలు పెట్టి, అక్కడ కుర్చీలు పెట్టి, ఏసీలు పెట్టి, ఆదిత్య యోగినాథ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా లోపలికి దురుసుగా పోలీసులు పోయి ఏసీలు పెట్టి, అక్కడ సోఫాలు పెట్టి, ఆయన సీఎం గారు వెళ్ళిపోగానే మళ్ళా అవన్నీ లాక్కొని పోయినారు. ఇదంతా కూడా అవమానకరమైనటువంటి చర్యలు అవునా కాదా? ఇంకొకటి, ఇప్పుడు చూసినట్టయితే మరి ఒక దళిత వాడకి పోయినప్పుడు కూడా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయండి అని చెప్పినప్పుడు, అని అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ చెప్పినప్పుడు, అది వాళ్ళ మనవి ఒకటి వాళ్ళని వినకుండా బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని మరి విగ్రహానికి పూలమాల వేయకుండా తిరిగి వచ్చినటువంటి మనిషి ఆదిత్య యోగినాథ్ గారు. తీవ్రవాద సంస్థ నడుపుతూ అటువంటి స్టాచ్యూకి దండ వేయకపోతే వ్యతిరేకత అన్నది నేను ఖండిస్తున్నాను. నిజంగా అంబేద్కర్ స్టాచ్యూకి, మహాత్మా గాంధీ స్టాచ్యూకి వేయడం మొదలు పెడితే దానికి లిమిట్ ఉండదు. దానికి ఉన్న ప్రోగ్రామ్ లో సొంత నానా విగ్రహానికే వేయకుండా వెళ్తాడు. ఎందుకంటే తన ప్రోగ్రామ్ డిలే అవుతుంది. ఒక్కొక్క సొంత నాన్న ఇప్పుడు ఎవరు వ్యక్తిగతం అండి. విగ్రహానికి అక్కడ ఉన్నటువంటి దళితులు ఎంతో మంది అడుగుతారు దానికి. ఆయన చరిత్ర చూసుకున్నట్టయితే, యోగి ఆదిత్యనాథ్ గారి చరిత్ర చూసుకున్నట్టే ఇదేం పెద్ద అతిశయోక్తి కాదు. ఇటువంటి సంఘటన ఇవన్నీ చాలా వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసినారు. అయ్యారు మీరు అన్న విధంగా ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ప్రాంతాల వారిగా 10 ఏళ్ళు శ్రీధర్ గారు, కాసిం గారు చెప్పండి. ఈరోజు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా అంటే ఈ 2 రోజుల్లో మనం చూసాం ఉద్యమము. గతంలో మనం ఇప్పుడు కాల్బుర్గి కానీ వీళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా నిరసనలు వచ్చినాయి. అసహనం పేరుతోటి చాలా అంటే ఈవెన్ సినిమా స్టార్స్ కానీ, మేధావుల దగ్గర నుంచి, ఒక సాధారణ పౌరుని దగ్గర నుంచి, విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి అందరూ స్పందించారు. కానీ ఈరోజు దేశంలో చూస్తే యోగి ఆదిత్యానంద్ లాంటి వాళ్ళు, యూపీలో అంత హేయమైన సంఘటన జరిగినా కానీ ఇలాంటి వాళ్ళు అధికారంలోకి ఇంకా బీజేపీ ఇంకా బలోపేతం అవుతుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా. ఏంటి కారణం ఏంటంటారు? ప్రజల్లో అంత తీవ్రమైన నిరసన ఉంటే ఎందుకు బలోపేతం అవుతుంది? బీజేపీ ఒక కార్యక్రమం తీసుకున్నదండి. ఇవాళ భారతదేశంలో
తన ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం ప్రజల్ని విడగొట్టి ప్రజల మధ్యన విభేదాలు సృష్టించి హిందుత్వ భావజాలాన్ని మతోన్మాద భావజాలాన్ని పెంచి పోషించి ఓట్ బ్యాంకును పెంచుకొని మళ్ళీ 2019లో కూడా అధికారంలోకి రావాలనే ఒక దీర్ఘకాలికమైన కార్యక్రమం బీజేపీ రూపొందించుకున్నది. ఇక్కడ నేను బీజేపీ అంటున్నానంటే బీజేపీ వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ అనే శక్తులనే అర్థం మనం చేసుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు అంబేద్కర్ అనే ఒక ఐడియాలజీ దళితులకు ఉన్నాడు. అంబేద్కర్ ఒక 20-25 సంవత్సరాలుగా దళిత ప్రజల్లోకి, దళిత మేధావుల్లోకి, దళిత విద్యార్థుల్లోకి రావటం మూలంగా, అంబేద్కర్ను చదవటం మూలంగా చాలా స్పష్టంగా దళిత ప్రజలు ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా, హిందుత్వకు వ్యతిరేకంగా నిలబడే ఒక సెక్షన్గా ఉన్నారు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలంతో ఆ ప్రభావంలో ఉన్నటువంటి, అమాయకంగా ఆ ప్రభావంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు కొంతమంది ఉండటం మూలంగా ఈ బీసీ ప్రజలు గ్రామాల్లో దళితులకి, బీసీలకి, అగ్రవర్ణాలకి మధ్యన బీసీ ప్రజలు ఉంటారు. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో తనకన్నా కింద ఒకడు ఉన్నాడు అనే భావన తనతో ఉండటం మూలంగా ఆ పైన ఉన్నటువంటి వాడి యొక్క ఆ ప్రలోభాలకి గురై వాళ్ళ మన్నన పొందడం కోసం వీళ్ళవిన దాడులు చేయటం అనే ఒక ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం. దానికి చాలా స్పష్టంగా బీసీలని హిందుత్వం అనే కార్డుతో వాళ్ళందరినీ ఏకం చేసి వాళ్ళ మెజార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ని తమకి వేసుకోవడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కనుక మనం ఇవాళ వచ్చినటువంటి ఈ నిరసన నిజానికి ఒక్కొక్క సందర్భంలో సేఫ్టీ వాల్స్ మనం పొలిటికల్ సైన్స్లో చూసినప్పుడు సేఫ్టీ వాల్స్ ఉంటూ ఉంటాయి సమాజానికి. ఈ సేఫ్టీ వాల్స్ కొద్ది కాలం పనిచేస్తుంది. ఉదాహరణకి మనం అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అన్నా హజారే వెనుక ఆయనకేమి సిద్ధాంతం లేదు, ఆయన వెనుక ఏమి ఇతరత్ర విషయాలు ఏమీ లేవు. అయితే ప్రజలలో ఉన్నటువంటి ఒక నిరసనని పక్కదారి పట్టించడం కోసం అప్పుడప్పుడు సేఫ్టీ వాల్స్ వచ్చి కూర్చుంటాయి. సరిగ్గా ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా, హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తం చేస్తున్న సందర్భంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని పట్టించుకోవటం లేదు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకునే సందర్భంలో ఇవాళ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఆ ప్రజలు వీటిని బయటకు తీసుకొస్తున్నారు. కనుక ఈ స్థితి అంతా ఒకవైపు ఈ నిరసన అంతా ఇట్లా మనం కుండ కింద మంట పెట్టి కుండలో నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఆ నీళ్లు మరిగినప్పుడు ఒక్కొక్క స్థితిలో అది ఆ పైన ఉన్నటువంటి మన మూత పెట్టింది బయటకు వచ్చేటటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఇవాళ వచ్చినటువంటి ఈ ఉద్యమం అనేది దాని వెనుక ఒక సిద్ధాంతం లేకుండా, ఒక స్పష్టమైన రాజకీయాలు లేకుండా ప్రజల అందరి నిరసన గొంతుగా ఇది వ్యక్తీకరణ అయింది కనుక ఇవాళ బీజేపీ లాంటి మతోన్మాద రాజకీయాలని ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి పార్టీలు లేదా నిరంకుశమైనటువంటి రాజకీయాలు అవలంబిస్తున్న పార్టీలు నిజానికి ఇవాళ అధికారంలో ఏ పార్టీతో ఉన్నదో అధికారంలో మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క మాట కూడా జోక్యం చేసుకోవాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మౌనంగా కూర్చున్నా, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు విని నా తర్వాత మీరు నన్ను పూర్వపక్షం చేయటం అనేది వివేకం. కనుక భారతదేశంలో నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే కాంగ్రెస్ గొప్ప అని, టీడీపీ ఇంకా మంచిదని, టీఆర్ఎస్ మంచిది అనేటటువంటి భావనతో మేము లేము. బాబ్రీ మసీదును కూల్చేసింది కాంగ్రెస్ హయాంలో, మాకు ఆ స్పష్టత ఉన్నది. నెహ్రూ కాలము నుంచి లౌకికమనే ముసుగు తొడుక్కొని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరించిందని నా చరిత్ర నేను చెప్పగలను. అది మనకు చర్చనీయాంశం కాదు. ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ఇప్పుడు మన చర్చనీయాంశం కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు బీఫ్ తినొద్దు అనేటటువంటి విషయాన్ని ఒక చట్టంగా తీసుకొచ్చిన చరిత్ర ఉంటే మీరు చెప్పండి, మనం చర్చ చేద్దాం. అందుకే నేను ఇవాళ అధికారంలో బీజేపీ గురించి మాట్లాడుతున్నానంటే నేను కాంగ్రెస్ను నెత్తినెత్తుకుంటున్నటువంటి అర్థం కాదు ఇది. కనుక భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రతి మనిషి ఆ రాజ్యాంగానికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఆయన ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే, ఒక గ్రామ సర్పంచ్ వరకు, వార్డు మెంబర్ వరకు దాన్ని పాటించాలి. కానీ దాన్ని పాటించకపోగా ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడండి? రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి నీవు ఎంపీ అయ్యావు కదా, నీవు నామినేషన్ వేసినప్పుడు ప్రమాణ పత్రం మీద సంతకం చేస్తావు. ఏమని? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, వాళ్ళ మత విశ్వాసాలని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ సంప్రదాయాలని, వాళ్ళ తిండిని గౌరవిస్తాననేటటువంటి ఆ ఉద్దేశంతో నువ్వు సంతకం పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మతానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి మాటలు మాట్లాడే ఎంపీలని మనం ఇవాళ చూస్తూ ఉన్నాం.
కనుక ఒకనాడు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి హిట్లర్ స్వస్తికు గుర్తుపెట్టుకొని ఆనాడు ఆర్యజాతి ప్రపంచాన్ని అంతా ప్రపంచం మీద దాడి చేసి ఈ ప్రపంచాన్ని పరిపాలించే నిజమైన వ్యక్తులం మేమే అని ప్రకటించుకున్నాడు. సరిగ్గా రెండో ప్రపంచ యుద్ధం జరిగే కొద్ది రోజుల ముందే గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్ పుస్తకం రాశాడు. గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్ పుస్తకంలో ఉన్న 7 చాప్టర్లను మనం ఒకసారి చదివితే హిట్లర్ గోల్వాల్కర్ ఇద్దరిది ఒకటే భావన. గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకం ఆర్ఎస్ఎస్కు మూల పుస్తకం, దాన్నే వాళ్ళు పాటిస్తారు. ఇవాళ ఆ పుస్తకంలో ఏం చెప్పబడిందంటే గోవును తిన్నవాడిని హత్య చేయాలని పుస్తకంలో చెప్పబడి ఉన్నది. అఖండ భారతదేశం అని చెప్పబడి ఉన్నది. భారతదేశంలో ఎవరైనా హిందూ మతానికి వ్యతిరేకంగా ఒక నిరసన గొంతును వినిపించినా అణిచివేయాలని చెప్పబడి ఉన్నది. కనుక బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి ఈరోజు కాదు శ్రీధర్ గారు, ఈ రోజు జరుగుతున్న పరిణామాల వెనక కారణం ఏంటనేది కాసిం గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు జరిగిన హత్యలన్నీ కూడా ఆ బంచ్ ఆఫ్ థాట్స్ బుక్ లో గోల్వాల్కర్ ఏదైతే రాశారో, ఎందుకంటే హేతువాదుల్ని, హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళని, అదే విధంగా గోమాంస భక్షకుల్ని అందరినీ కూడా హత్య చేయడం జరుగుతా ఉంది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మీరు చెప్పండి. 2000 సంవత్సరాల చరిత్రలోకి వెళ్ళండి, 1000 సంవత్సరాల చరిత్రలోకి వెళ్ళండి. వేదం ఏమన్నది? శూద్రుడు చదువుకోవద్దన్నది. మన ధర్మం శూద్రుడు చదువుకోవద్దన్నది. వేదం వింటే చెవులో సీసం పోయండి, చదివితే నాలుక తెగ్గోయండి అన్నదానికి మీకు ఉదాహరణ చెప్తా నేను. మీరు చేశారా లేదా? శంభుకుడు వేదం చదువుకుంటున్నందుకు రాముడు వెళ్ళి శంభుకుని చంపేశాడు. ఇది ఒక చరిత్ర, ఇది మీరు రాసిన చరిత్ర, మేము రాసిన చరిత్ర కాదు. మాకు దాని మీద నమ్మకం కూడా లేదు. వాల్మీకి రాసిన రామాయణంలోనే ఒక శూద్రుడు వేదం చదువుకున్నందుకు నిన్ను చంపుతున్నాను అని రాముడు ప్రకటించి చంపేశాడు. చార్వాకులు, లోకాయుతలు పదార్థం మాత్రమే ఉన్నది, అణువు మాత్రమే ఉన్నది, దేవుడు మిథ్య అని చెప్పినటువంటి చార్వాకులు, లోకాయుతలు చంపేశారని మీ మహాభారతంలోనే మీరే రాశారు. అది మేము రాసింది కాదు, మీ మహాభారతం చెప్పబడుతున్నది. ఆ తర్వాత వచ్చినటువంటి మనుధర్మం అన్నీ కూడా వాటి ఆధారంగా చేసుకొని రాసిన బంచ్ ఆఫ్ థాట్లో కూడా చెప్పబడిన విషయాలే. ఆనాడు రాముడు అవలంబించినది, ఆనాడు కృష్ణుడు అవలంబించినది, ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ అవలంబిస్తున్నది. కనుక దేవుడు లేడు అనేటటువంటి ఒక విశ్వాసం ఉండడం తప్పు కదండి. రాజ్యాంగంలో నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు అని రాయబడి ఉన్నది. దేవుని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. క్రైస్తవం నమ్మే వాళ్ళు ఉంటారు, ఇస్లాం నమ్మే వాళ్ళు ఉంటారు, హిందూ మతం నమ్మే వాళ్ళు ఉంటారు. హిందూ మతం అనేటువంటి ఏకశిల సదృశమైంది కానే కాదు ఈ దేశంలో. ఎందుకు కాదంటే, నేను ఒక దళితుడిని, ఈ దేశం నన్ను ముట్టుకోలే, ఈ దేశం నన్ను కౌగులించుకోలే, నన్ను ఊరికి దూరంగా పెట్టింది. మరి ఈ దేశంలో నన్ను మనిషిగా చూడనటువంటి ఈ దేశంలో మళ్ళీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా నీ ఊరికి దూరంగానే ఉండని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడతాం మనం? మీ ఐడియాలజీ మాట్లాడకుండా ఇంకేం మాట్లాడతాం? కనుక ఈ ప్రజాస్వామిక గొంతు వాళ్ళు వచ్చింది. అయితే ఇది ఒరిగడ్డి మంటలాగా ఆరిపోకుండా దీన్ని కంటిన్యూ చేసి ప్రజాస్వామిక విలువల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ఉద్యమాల్లోకి ప్రగతిశీల శక్తులు, వామపక్ష శక్తులు, విప్లవ శక్తులు ప్రవేశించి ఈ ఉద్యమాన్ని తమ నాయకత్వంలోకి తీసుకొని, దళిత శక్తులు తమ నాయకత్వంలోకి తీసుకొని నడపవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది. చివరిగా చెప్పండి, ఈ ఉద్యమం గురించి మన కాసిం గారు అంటున్నారు కదా, అంటే ఇది ఒక వరిగడ్డి మంటలాగా ఆరిపోకుండా దీన్ని అందరూ తీసుకొని ముందుకు నడపాలి అని. దానికి అంటే జనరల్గా నేను ఇల్దానికి స్టార్టింగ్లో చెప్పింది కూడా ఏంటిది అని అంటే, ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ పార్టీస్ మీద ప్రజలకు విశ్వాసాలు సన్నగిలుగుతాను. దీస్ ఆల్ ఆర్ సిగ్నల్స్ ఆఫ్ ద against political parties. The same thing also happened in different places in Indian society. The recent example is Telangana movement. అంటే ఇవన్నీ కూడా ఎన్వైర్న్మెంట్ మూమెంట్ కానీ, దళిత్ మూమెంట్స్ కానీ, మైనార్టీస్ కానీ, వీళ్ళ ఆస్పిరేషన్స్ ఏవి పొలిటికల్ పార్టీస్ అవి ఇంబైబ్ చేసుకొని వాళ్ళ కోసం అది పార్టీ సమస్యగా ఫైట్ చేసేటటువంటి వాతావరణం ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఇష్యూ అబౌట్ ద కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, వీళ్ళెవ్వరికి అది సమస్య కాదు. వాళ్ళ సమస్యలు వేరే ఉన్నది. కేవలం పవర్ మాత్రమే కావాలి, దానికోసం రైతులే దేశ సమస్య, దళితులు దేశానికి సంబంధించిన సమస్య కాదు అనేటటువంటి ఒక టెండెన్సీ ఉంటుంది. తర్వాత సైనికులే దేశానికి సంబంధించిన సమస్య, ఇంక మనుషులు ఎవరిది ఈ దేశ సమస్య కాదు. రైతు సైనికుడు తప్ప ఇక మనుషులు ఎవడు ఈ దేశంలో లేడా? కాబట్టి అంటే పొలిటికల్ పార్టీస్కు ఉండేటటువంటి ఎజెండా ఏంటి, ప్రయారిటీ ఏంటిది? మైనారిటీస్ ఎప్పుడు కూడా దట్ మే బి ఏ రిలీజియస్ మైనారిటీ ఆర్ కాస్ట్ మైనారిటీ ఆర్ ఇంకా అదర్ మైనారిటీస్,
ఈ మైనారిటీస్ డిమాండ్ అనేటటువంటిది పొలిటికల్ పార్టీసు, ఇప్పుడు బీజేపీ ఏమో చాలా పెద్ద ఎత్తున మెజారిటీ ఇష్యూనే అడ్రస్ చేసుకుంటూ మాట్లాడుతుంది. ఒకవైపు నుంచి బీసీని ప్రైమ్ మినిస్టర్ని చేయటం, ఆయన బీసీ పార్టీ అని రికగ్నైజ్ చేస్తూ బీసీ పేరుతో ఎస్టాబ్లిష్ అయిన ఐడెంటిటీ పాలిటిక్స్ని ధ్వంసం చేయటం. ఇప్పుడు ఒక దళితుని రాష్ట్రపతిగా తీసుకొని వచ్చి దళితులకు బీజేపీ ఏం వ్యతిరేకం కాదు అని అంటే బీజేపీ పైన ఉన్నటువంటి ఒక హిందుత్వ బ్రాహ్మణికల్ ఐడెంటిటీని చెడిపేసుకోవడం కొరకు ఒక పొజిషన్ని క్రియేట్ చేయటం, కానీ గ్రాస్ రూట్లో ఉన్నటువంటి మాసెస్ని రెచ్చగొడుతూ దాన్ని మొబిలైజ్ చేసుకునేటటువంటి వ్యవహారం. అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటిది అని అంటే కంటిన్యూ అవుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్ కానీ లేకపోతే కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఐడెంటిటీ పాలిటిక్స్ కానీ, ఇప్పుడు పర్యావరణం పేరుతోటి రాజకీయాలు వస్తూ ఉన్నాయి, దళితుల పేర్లతోటి రాజకీయాలు వస్తూ ఉన్నాయి, వెనుకబడ్డ ప్రాంతం పేరుతో ఈ ఐడెంటిటీస్ అన్నీ కూడా హిందుత్వాన్ని కౌంటర్ చేయగలిగేటటువంటి ఒక పెద్ద మూమెంట్ లాగా వస్తే తప్ప ఈ ప్రొటెస్ట్లు ఏవి చేయలేదు. అంటే నేను ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే చాలా క్లియర్గా అర్థం చేసుకో, బీజేపీ స్వతహాగా దాని ఐడియాలజీనే హిందుత్వ బ్రాహ్మణికల ఐడియాలజీ. దాన్ని నిర్మాణం చేయటం కొరకు అది ఎంతవరకైనా తెగిస్తుంది, లక్షల మంది వేల మంది తలలు నరకడానికైనా రక్తపాతం జరపడానికైనా సిద్ధం. అట్లాంటి బీజేపీ ముందు మనం ప్రొటెస్టులు చేయటం మూలంగా ఏదో మారుతుంది, ప్రజలకు అనుకూలంగా వస్తుంది అనుకోవటమే పిచ్చితనం. కాబట్టి మొత్తంగా బీజేపీ లాంటి పాలిటిక్స్నే డెమాలిష్ చేసేటటువంటి ఒక కొత్త పాలిటిక్స్, ఒక కొత్త స్టేట్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే తప్ప ఈ దేశంలో ప్రజలకు రక్షణ ఇవ్వడం అనేటటువంటిది ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, కాసిం గారు, అదేవిధంగా రజనీష్ గారు, శ్రీధర్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్ ట్యూన్ టు us. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు పాన్ మసాలా, దిల్లున్న వారి మనసు ఎల్లప్పుడు కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. For more updates, please subscribe 99 TV Telugu.